హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే లారీ చాప్టర్ 1 మూవీ చూసి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ వారం కొద్దిగా రివ్యూస్ అనేది లేట్ అయ్యండి. నాకు కొద్దిగా పర్సనల్ ఇష్యూ ఉండడం వల్ల అదైతే సెటిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకెప్పటి నుంచి అయితే మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంక ఈ లారీ చాప్టర్ 1 మూవీ చూసిన తర్వాత నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. అపరిచితుడు మూవీలో విక్రమ్గా చెప్తారు చూడండి, ప్లీజ్ నన్ను చంపేయండి ఎవరైనా అన్నట్టు. అదే ఫీలింగ్తో బయటకు వచ్చాను నేను. మీరు నన్ను అడగొచ్చు, ఒక యూట్యూబర్ సినిమా తీస్తే మీరు తట్టుకోలేరా, మంచిగా రివ్యూ ఇవ్వలేరా అని అడగొచ్చు. మంచిగా ఉంటే మనం కూడా చూసి చెప్పొచ్చు అండి. కానీ తను చేసే ఇంటర్వ్యూలు కానీ ప్రాంకులు కానీ అన్ని స్క్రిప్టెడ్ లానే ఉంటాయి. ఆఖరికి ఈ మూవీ ప్రమోషన్ కోసం తను చేసిన అన్ని ఇంటర్వ్యూస్ కూడా చాలా స్క్రిప్టెడ్ అనిపించాయి నాకు. అండ్ అలానే ఆ హీరో బయటకు వచ్చాక కూడా చెప్పి మరీ ఇండస్ట్రీ హిట్ కొట్టాను ఇలా చెప్తున్నాడండి. సినిమాలో అయితే అసలు దమ్మే లేదు. కాకపోతే అంతమందితో అంత తక్కువ టైంలో సినిమా తీయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. దాంట్లో ఆయన మెచ్చుకోవచ్చు. కాకపోతే తీసేదేదో కొంచెం మంచి స్టోరీ తీసుకొని మంచి ఆర్టిస్ట్ని తీసుకుంటే బాగుండేది. అండ్ ఈ వీక్ అయితే చాలా మూవీస్ థియేటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీకి అయితే థియేటర్ కూడా దొరకలేదు అనుకుంటా. నాకైతే చాలా దూరం వెళ్ళానండి ఈ మూవీ కోసం. ఒక థియేటర్ దొరికింది, అందులో అయితే చూశాను. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే మన యూట్యూబ్లో రోస్ట్ చేసుకోవడానికి ఈ సినిమా తీసినట్టు నాకు అనిపించింది. ఇంకా నేను చూసిన థియేటర్లో అయితే ఒక 30% ఫిల్ అయింది అంతేనండి. అందులో కూడా సగం మంది నిద్రపోతున్నారు, సగం మంది అయితే మన మందుబాబులే ఉన్నారు. ఇంకొంతమంది అయితే క్లైమాక్స్ అవ్వకముందే వెళ్ళిపోయారని చెప్పాలండి. ఇంక ఈ మూవీకి చాప్టర్ 2 కూడా ఉందని లాస్ట్లో అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ అంతా కూడా ఆయన హంటర్ అనిపిస్తూనే ఉంటారు. నాకు అప్పుడు అర్థం కాలేదు ఆయన ఎవరిని హంట్ చేస్తున్నాడని. తర్వాత అర్థమైంది ఆడియన్స్ని హంట్ చేస్తున్నాడని. ఇంకా కమింగ్ టు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం పర్లేదు, ఏదో స్టోరీ డెవలప్ అవుతుంది వెళ్తుంది అన్నట్టు కొంచెం చూడడానికి బాగానే ఉందండి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పెద్ద రాడ్ అనిపించింది. దీనికంటే ఆహాలో వచ్చే ఓటీటీ మూవీసే చాలా బెటర్ అనిపించింది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్ అండి. మన కార్తీక్ గారి ఖైదీ సినిమాలో లారీని ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్తారు కదా, ఇక్కడ కూడా అంతే. అక్కడ రౌడీలు వస్తూ ఉంటారు, వాళ్ళని తప్పించుకుంటూ బొంబాయి తీసుకెళ్ళాలి లారీని, అంతే. ఈ మాత్రం స్టోరీ కూడా స్టార్ట్ అవ్వడం కూడా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఫస్ట్ హాఫ్లో 1 అవర్ అయితే లవ్ స్టోరీకే కేటాయించని చెప్పాలి. ఏం బాగుందో ఆ లవ్ స్టోరీ నాకైతే ఏమీ లేదండి. వాళ్ళ సాంగ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ మూవీకి రన్ టైం కూడా చాలా అంటే చాలా మైనస్ అని చెప్పాలి. 3 అవర్స్ అండి. నేను ఎప్పుడో లోపలికి వెళ్తే ఎప్పుడో బయటకు వచ్చాను. నాకే అర్థం కాలేదు ఏంట్రా ఇంత లెంత్ ఉంది ఈ మూవీ అని చెప్పి. అట్లీస్ట్ అదన్నా కట్ చేసి ఉంటే కొంతమంది అన్న కూర్చొని చూసేవాళ్ళు. ఇంకా హీరో శ్రీకాంత్ రెడ్డి అయితే ఆయన యాక్టింగ్ అయితే కనిపించేస్తుందండి. ఏమీ లేదు, డైలాగ్ డెలివరీ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా డాన్స్ అయితే అసలు స్టెప్పులు ఘోరం అని చెప్పాలి. ఇంకా అందరూ కొత్త ఆర్టిస్టులే ఉన్నారు కాబట్టి పర్లేదు అనిపించింది. ఇంకా ఫైట్స్ అయితే ఆయన కోసం ఆయన బిల్డప్గా పెట్టుకున్నట్టు అనిపించింది తప్పితే ఇంకా డైలాగ్స్కి అయితే దండం అని చెప్పాలండి. ఇంకా డబ్బింగ్ అయితే మిగతా ఆర్టిస్టులకి వరస్ట్ అని చెప్పాలి. లిప్సింగ్ కూడా లేదు, మినిమం మిస్టేక్స్ ఇవి కూడా చూసుకోలేదని చెప్పాలి. ఇంకా సౌండ్ మిక్సింగ్ అయితే దానికి దండం అని చెప్పాలండి. ఫైట్స్ వచ్చేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లాస్లో ఒక్కోసారి హై పిచ్లో ఒకసారి లో పిచ్లో పెడుతున్నారు మ్యూజిక్ని. అసలు ఇవన్నీ చూసుకోకుండా మినిమం క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వకుండా శ్రీకాంత్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పి మరి ఇండస్ట్రీ హిట్ కొట్టాను ఇలా చెప్పుకుంటున్నా, నాకేంటో అర్థం కాలేదు. ఇంకా దీనికి తోడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పారండి, ఏ మాత్రం కాదండి. అక్కర్లేని సాంగ్స్, లిప్ లాక్స్, వల్గర్ లాంగ్వేజ్, మీకు ఏం కావాలో అడగడానికి అంతా పెట్టేసాడు ఈయన. నేనేదో ఈ మూవీని కావాలని నెగిటివ్ చేయట్లేదండి. నేను చూసినంతసేపు నాకు అదే అనిపించింది. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫైట్స్ ఇలా తీయొద్దురా అని అందరికీ ఇది ఒక డాక్యుమెంటరీ లాగా పనిచేస్తుందండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, మీరు ఎంత ఖాళీగా ఉన్నా ఈ మూవీ మాత్రం ట్రై చేయొద్దండి. యూట్యూబ్లో ఏదైనా థ్రిల్లర్ మూవీ చూసుకోండి బెటర్. నేను ముందే చెప్తున్నానంటే ఈ మూవీకి మీరు కనుక వెళ్తే మాత్రం మీ టికెట్కి మనీ లాస్ అనే చెప్పాలి. అండ్ మీ జీవితంలో 3 గంటల సమయం కూడా వేస్టే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.